హాయ్ హలో నమస్తే. సుగాలి ప్రీతి అనేటువంటి ఒక 14-15 సంవత్సరాల చిన్నపిల్లని బలవంతం చేసి బలాత్కారం చేసి చంపేసి రక్తం కారుతుంటే ఆ పిల్లకి తుడిచి దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ఫ్యాన్కి వేలాడదీస్తే ఆ పిల్ల మీద మనం రాజకీయం చేస్తున్నాం తప్ప ఆ పిల్లకి ఎవరు న్యాయం చేసింది ఎవరు? నేను ప్రభుత్వాలు ఎన్ని ప్రభుత్వాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా రాజకీయ ముగ్గురు చుట్టూ తిరుగుతుంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ముగ్గురు చుట్టూ తిరుగుతుంది ఈ యొక్క కేసు. వీళ్ళ ముగ్గురు ప్రభుత్వాలను దాటుకొని వచ్చింది కేసు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని దాటుకొని వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దాటుకొని వచ్చింది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని మీలోకి వచ్చింది ఆ కేసు. ఈ ముగ్గురు కూడా ఈ కేసుని ఎందుకు ఛేదించలేకపోయారు అనేది ఒక ప్రశ్న అడుగుతున్నాం. ఆ అమ్మాయికి ఇల్లు ఇచ్చాము, భూమి ఇచ్చాము, అవి ఇచ్చాము, ఉద్యోగాలు ఇచ్చాము, డబ్బులు ఇచ్చాము, అవన్నీ కూడా న్యాయం జరగదు. తల్లిదండ్రులకి న్యాయం జరగదు, తల్లిదండ్రులకు కూడా న్యాయం జరగదు. అది తల్లిదండ్రులకి మేము ఏదో ఒకటి ఇచ్చాము అని చెప్పుకోవడానికి పనికొస్తాయి తప్ప బలవంతానికి గురైనటువంటి ఒక ఆడపిల్లని చంపి ఉరేసినటువంటి ఆ కేసుని రాజకీయాలుగా తిప్పుకోవడం ఇది ఈ దౌర్భాగ్యం. అంటే దళిత సంఘాలు, ట్రైబల్ సంఘాలు ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం లేదు. ఇది దౌర్భాగ్యమైనటువంటి. ఎందుకంటే సంఘాల గురించి మాట్లాడుతున్నా, దళిత సంఘాలు, ట్రైబల్ సంఘాలు. ఒక ఆడపిల్లకి మీరు న్యాయం చేయలేకపోయారా? మీరు వచ్చి రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేయలేకపోయారు. తల్లి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయినటువంటి కూతురును కోల్పోయిన తల్లి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయినటువంటి ఆ తల్లి చుట్టూ తిరుగుతుంది. ప్రభుత్వాల చుట్టూ, ముఖ్యమంత్రుల చుట్టూ, సిబిఐ చుట్టూ, ఢిల్లీ చుట్టూ తిరుగుతుంది, నా కూతురికి న్యాయం చేయండి అని. దళిత సంఘాలు, ట్రైబల్ సంఘాలు ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ బానిస బతికుల్లోకి వెళ్ళిపోయారు అంతా. You all became slaves to different political parties. You became slaves to different political parties. ఈ యొక్క దళితులు, దళిత ఎమ్మెల్యేలు, దళిత ఎంపీలు, దళిత నాయకులు, దళితులు, ట్రైబల్ నాయకులు మొత్తం you became slaves to different political parties. ఈ అమ్మాయి కేసు జాగ్రత్తగా చూస్తే నేను మీకు టైం లైన్ ప్రకారం చెప్తున్నాను ఏం జరిగింది అనేది. టైం లైన్ ప్రకారం మీకు ఏ ఈవెంట్ ఎప్పుడు జరిగిందనే కూడా మీకు క్లియర్గా చెప్తున్నా చూడండి. 2017లో ఆగస్టు 19వ తారీఖున ఒక అమ్మాయి హాస్టల్లో ఫ్యాన్కి ఉరేసుకొని ఏలాడుతున్నట్టుగా కనిపించింది. పేరెంట్స్కి ఫోన్ చేశారు, అమ్మాయి మీ అమ్మాయి చనిపోయింది రండి అని, ఉరేసుకుందని చెప్పారు. తల్లి వచ్చింది. తన బిడ్డ యొక్క పరిస్థితిని తల్లికి అర్థం కాదా? కాళ్ళు చేతుల దగ్గర రక్తం కారుతుంది. నా కూతురు ఉరేసుకోలేదు, ఎవరో ఈ అమ్మాయిని బలవంతం చేశారు, సెక్షువల్ అసాల్ట్ చేశారు ఈ అమ్మాయిని అని తల్లి అడిగేంత వరకు అది ఒక ఆత్మహత్య కేసుగా పరిగణించడానికి చిత్రీకరించారు. అంటే ఇది ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు ఏదైతే ఉందో, ఆయన చంపేసి ఎవిడెన్సెస్ని తొడపడానికి ప్రయత్నం చేశారనేటువంటి ఆరోపణల మీద మీడియా ఛానల్స్, రాజకీయ పార్టీలు, సిబిఐ కొన్ని వందల డిబేట్లు పెట్టారే. ఎవిడెన్స్ తొడపడానికి ప్రయత్నం చేశారనేటువంటి కొన్ని వందల డిబేట్లు పెట్టారే. ఒక దళిత అమ్మాయికి జరిగింది అదేగా, ట్రైబల్ అమ్మాయికి జరిగింది అదేగా. ఎవిడెన్సు తుడిపేసి ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేశారు కదా. వాట్ ఈస్ ద డిఫరెన్స్? దట్ దెర్ ఈస్ అన్ ఎలిగేషన్ దట్ సమ్వన్ ట్రై టు క్రియేట్ ఇట్ యాజ్ అన్ హార్ట్ అటాక్ టు వైఎస్ వివేకానంద రెడ్డి, and here someone tried to create this as a suicide. What is the difference between both the cases? I am asking, what's the difference between both the cases, a Dalit case and YS Vivekananda Reddy case? ఇద్దరికి పెద్ద తేడా ఏం లేదుగా, రెండు ఒకటిగా. ఓకే, ఆ మాటకు వస్తే ఇది చాలా పెద్ద కేసు ఇది. ఎందుకంటే ఒక చిన్న పిల్లని హత్య చేసి మానభంగం చేసి, చిన్నపిల్ల 14-15 సంవత్సరాల పిల్లని హత్య చేసి మానభంగం చేసి దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేశారనేది ఆరోపణ. సరే, ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు మేము చేయలేదు, మేము నిర్దోషులమని వాళ్ళు ఎలాగో కోట్లు ఆడుకుంటారు.
బాధితులు ఎవరైతే ఉన్నారో మాకు న్యాయం చేయండి అని వాళ్ళు కొట్లాడతారు. వీళ్ళిద్దరి మధ్య పోరాటం అనేది జరుగుతూ ఉంటుంది. ఆరోపణలు ఎదుర్కొనే వాళ్ళు మేము చేయలేదంటారు, మీ వల్లే మా అమ్మాయి చనిపోయిందని వీళ్ళు అంటారు. మధ్యలో న్యాయం చేయాల్సిన వాళ్ళ పరిస్థితి. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్, జగన్మోహన్ రెడ్డి గారు, సిబిఐ, నరేంద్ర మోడీ గారు, ఎవరెవరైతే ఈ యొక్క అధికారంలో దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు, దీన్ని టర్న్ అరౌండ్ చేయగలరు, వాళ్ళ రోల్ ఏంటి? వాట్ ఈజ్ యువర్ రోల్ ఇన్ దిస్ కేస్ అంటే ఏం లేదు. ఎవరి పక్షాన్ని నిలబడ్డారు? మీరు బాధితుల పక్షాన్ని నిలబడ్డారా? మేము డబ్బుల గురించి మేము మాట్లాడతలే. అమ్మాయిని చంపేసిన తర్వాత ప్రతి రాజకీయ నాయకుడు చేసేది ఏంటంటే, నీకు 10 లక్షల గ్యాష్ ఇస్తాము, గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తాము, పొలం ఇస్తాము. ఎప్పుడు అమ్మాయిని చంపేసి చిత్రహింసలు పెట్టి ఆ తర్వాత అమ్మాయి చనిపోయిన తర్వాత మేము డబ్బులు ఇస్తాము, భూమి ఇస్తాము, ఉద్యోగాలు ఇస్తామంటే కుదరవు అవి. జస్టిస్, అమ్మాయి ఆత్మశాంతించాలి అంటే అమ్మాయికి జరిగినటువంటి అన్యాయం శిక్షించాలి కదా. ఓకే, దాని మీద మీ రోల్ ఏంటి అని అంటే ఎవరికి తెలియదు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు, తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగింది 2017లో టీడీపీ ప్రభుత్వంలో జరిగింది ఆ కేసు. టీడీపీ ప్రభుత్వంలో జరిగితే ఇదే టీడీపీ ప్రభుత్వం కదా వైఎస్ వివేకానంద రెడ్డి గారి యొక్క ఆనవాళ్ళని తొడపడానికి ప్రయత్నం చేశారు. ఇదే ఆనవాళ్ళని గుండెపోటుగా చిత్రీకరించారని చెప్పేసి మా చెవుల్లో రక్తం వచ్చేటట్టుకు ప్రచారం చేసింది మీరు, ఈ తెలుగుదేశం మీడియానే కదా. ఈ సుగాలి ప్రీతికి జరిగింది అది కదా. ఆ అమ్మాయిని రేప్ చేసి హత్య చేసి రక్తం అంతా తుడిపేసి దాన్ని సూసైడ్గా చిత్రీకరించారు. ది ఇంట్రెస్ట్ దట్ యూ హ్యావ్ ఇన్ ద కేస్ ఆఫ్ వైఎస్ వివేకానంద రెడ్డి, వై దిస్ తెలుగు సోషల్ మీడియా ఆర్ తెలుగు మీడియా, తెలుగు న్యూస్ పేపర్స్ అండ్ తెలుగు parties are not so much interested in Sugali Preeti case, the interest that you have in YS Vivekananda Reddy case, I don't know. వైఎస్ వివేకానంద రెడ్డి కేసు మీద ఉన్న ఆతృత, ఆ ఉత్సాహం వై సుగాలి ప్రీతి కేసు మీద ఎందుకు లేదు? మీడియాకి, మీడియా ఛానల్స్కి, డిబేట్లు చేసే వాళ్ళకి, ఎనలిస్టులకి, రాజకీయ నాయకులకి, రాజకీయ విశ్లేషకులకి మీకు ఎందుకు లేదు ఇంట్రెస్ట్ లేదు ఈ అమ్మాయి మీద? 2 కేసులు ఒకటిగా. ఓకే, తెలుగుదేశం పార్టీలో నిందితుల్ని కాపాడటానికి ప్రయత్నం చేశారనేటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. సరే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారంలోకి వస్తే న్యాయం చేస్తానన్నారని మదరే చెప్పింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఏదో డబ్బులు ఇచ్చారట, ఉద్యోగం ఇచ్చారట, భూమి ఇచ్చారట, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాలు ఇదంతా చేశారు. దట్ ఇస్ నాట్ ద కేస్. మదర్కి చెప్పారట, మేము సిబిఐకి ఇస్తామని చెప్పారట. ది మదర్ ఎల్లీజెస్ దాట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఒక జీవో ఇచ్చింది. ఏమని? ఈ కేసుని మేము సిబిఐకి ట్రాన్స్ఫర్ చేస్తున్నామని జీవో ఇచ్చిందట వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. మదర్ అనుకుంది, అమ్మాయి నా కేసు ఇప్పుడు సిబిఐకి వెళ్ళింది, దొంగలు పట్టుకుంటారు అని అనుకుంది. అక్కడికి వెళ్ళి సిబిఐ దగ్గరికి వెళ్తే సిబిఐ చెప్పిందని మాకు లెటర్ రాలేదు, ఏం లేదు, ఇది అని చెప్పింది. ఆమె బయటకు వచ్చి చించేసింది, దిస్ ఇస్ అ ఫేక్ జీవో ఇష్యూడ్ బై వైఎస్ఆర్సీపీ అని. మదర్, ఏ ట్రైబల్ ఉమన్ who lost her daughter, she tore the GO issued by YSRCP and says that this is a fake GO. It did not go to CBI. అంటే ఏంటి? దానికి ఎందుకు వెళ్ళలేదు? వైఎస్ఆర్సీపీ వాళ్ళు జీవో ఇచ్చారు, సిబిఐకి పంపించాలని. ఎందుకు పోలేదు సిబిఐకి? అది ఇక్కడ జీవో ఇచ్చి మన లోకల్గా సర్క్యులేట్ చేస్తే అది సిబిఐకి పోవాలి కదా. అన్యాయం కదా, అది మా మహిళకి అన్యాయం చేసినట్టే కదా. సరే, అది పోయింది. పవన్ కళ్యాణ్ తిరిగి మేము న్యాయం చేస్తాము, నా ప్రభుత్వం వస్తే ద ఫస్ట్ సంతకం సుగాలి ప్రీతి మీదకి కేసు మీద పెడతా అని. ఇప్పుడు వచ్చిన రోజులైంది. ఎన్ని సంతకాలు పెట్టారు పవన్ కళ్యాణ్? ఎన్ని సంతకాలు పెట్టాడు? ఎన్ని కేసులు పెట్టాడు? ఎంతమందికి ఇచ్చేశాడు? మళ్ళీ నిన్న ప్రసంగం పెట్టి పవన్ కళ్యాణ్ అంటాడు, నా చేతిలో ఏం లేదు, ప్రభుత్వం చేతిలో ఉంది అని అంటే, దిస్ ఈస్ ద సెకండ్ టైం పవన్ కళ్యాణ్ ఎల్లీజింగ్ చంద్రబాబు నాయుడు దట్ nothing is in my hand, law and order is in the case in the hands of Chandrababu Naidu, and it is Chandrababu Naidu who is doing injustice to these people and directly చెప్పినట్టు అతను. ఇప్పుడు మన గతంలో కూడా చాలా కేసులు పెట్టట్లేదు, నా చేతిలో ఏం లేదు, నేను హోమ్ మినిస్టర్ని అయితే నేను ఎన్ని పెట్టేవాడినే అని ఇండైరెక్ట్గా చెప్పాడంటే అర్థం. లా అండ్ ఆర్డర్ వనిత గారి చేతిలో ఉంది, చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది.
కాబట్టి వాళ్ళిద్దరే చూడాలి దీన్ని. నా చేతిలో లేదు అంటే వాళ్ళని నేను చేద్దాం అనుకుంటున్నాను కానీ వాళ్ళు చేయనట్లేదు అని ఇండైరెక్ట్గా వాళ్ళని బ్లేమ్ చేసినట్టు లెక్క. ఇప్పుడు ఇతను ఇదే బ్లేమ్ చేశాడు నిన్న. ఏమంటాడు, నేను ఒక్కడిని చేయాలి కాదు కదా, మా ఎమ్మెల్యేలు మొత్తం కూర్చోవాలి, పోలీసులు మొత్తం కూర్చోవాలి, మేము వెళ్ళి ముఖ్యమంత్రిని అడగాలి, లాండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి లాండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి చేతిలో ఉంది, ఎమ్మెల్యేల చేతిలో ఉంది, ఎంపీల చేతిలో ఉండేది ఏంటంటే వాట్ ద హెల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ డూయింగ్. పోలీస్ డిపార్ట్మెంట్ కదా దీన్ని ఎంక్వైరీ చేయాలి, సిబిఐ కదా ఎంక్వైరీ చేయాలి, ఎన్ఐఏ కదా ఎంక్వైరీ చేయాలి, సిఐడీలు వీళ్ళు కదా ఎంక్వైరీ చేయాలి. ఎమ్మెల్యేలు కూర్చొని మాట్లాడుకునేది ఏంటి? ఒక క్రైమ్ జరిగినప్పుడు ఇట్ ఈస్ ద పోలీస్ డిపార్ట్మెంట్ హూ హెస్ టు క్యారీ ఆన్ ది ఆపరేషన్ రైట్, ఇన్వెస్టిగేషన్ రైట్. అంటే మీరు ఆపుతున్నారా ఎవరు? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ప్రతి చంద్రబాబు నాయుడు గారు ఆపుతున్నారా? సుగాలి ప్రీతి కేసు మీరు పట్టుకోవద్దు, అమ్మాయికి అన్యాయం చేయండి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారా? పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలకు అర్థం ఏంటి తెలియదు. నా చేతిలో ఏం లేదు, మొత్తం చంద్రబాబు నాయుడు చేతిలో ఉంది అని అంటే దళిత పిల్లని అదే చెప్తున్నా. ది ఇంట్రెస్ట్ దట్ యూ హ్యావ్ ఇన్ ద కేస్ ఆఫ్ వైఎస్ వివేకానంద రెడ్డి, యూ డు నాట్ హ్యావ్ ఇంట్రెస్ట్ ఆన్ ది కేస్ ఆఫ్ దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ఎ దళిత్ అట్రాసిటీ. ఐఎమ్ టెల్లింగ్ దిస్ ఈజ్ ఆల్సో ఎ దళిత్ అట్రాసిటీ. ఇది కూడా ఒక దళితుల మీద జరిగే వివక్షతో సమానమే. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఒక 15 సంవత్సరాల దళిత పిల్లని అదే రీతిగా చంపేసి ఆధారాలు చిత్రీకరించి తుడిచేస్తుంటే మీకు ఇంట్రెస్ట్ లేదు. యూ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎందుకు? దళితుల పిల్ల ఏమని దళితుల పిల్ల అంతే. అమ్మాయి ఇప్పుడు ప్రియాంకారెడ్డి హైదరాబాద్లో ప్రియాంకారెడ్డి అనే ఒక అమ్మాయిని ఇట్లా 4 కలిసి రేప్ చేస్తే నైట్కి తీసుకెళ్ళి ఎన్కౌంటర్ చేశారు. రిమెంబర్ ది పెయిన్ దట్ ప్రియాంకారెడ్డి వెంట్ త్రూ. సుగాలి ప్రీతి కూడా అదే బాధ అనుభవించి ఉండేది కదా. ప్రియాంకారెడ్డి ఏ బాధ అయితే అనుభవించిందో, ఎవరైతే ఆ యొక్క ఘోరాన్ని చవి చూసిందో, ఇదే బాధ ఈ దళిత అమ్మాయి కూడా వెళ్ళి ఉండేది కదా. ఆ అమ్మాయికి ఒక న్యాయం, ఈ అమ్మాయికి ఒక న్యాయం ఎందుకు? సుగాలి ప్రీతి విషయంలో రాజకీయ నాయకులు చేసేది ఏంటి? ఇదంతా అన్యాయం కదా ఇది. జనసేన పార్టీ వాళ్ళు వైసీపీ వాళ్ళు తప్పని, వైసీపీ వాళ్ళు జనసేన తప్పని, వీళ్ళిద్దరు కలిసి చంద్రబాబు నాయుడు లాండ్ ఆర్డర్ హ్యాండిల్ చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు తప్పని వీళ్ళందరూ కొట్టుకుంటుంటే మధ్యలో చాలా సర్ప్రైజింగ్గా 3rd రోల్ వచ్చింది, సిబిఐ రోల్. సిబిఐ కూడా చాలా అన్యాయం అనిపించింది నాకు. ఇదేంటి, సిబిఐ కోర్టులో వేస్తుంది, ఒక అఫిడవిట్ వేసింది సిబిఐ కోర్టులో. ఏమని? మేము ఈ కేసుని హ్యాండిల్ చేయలేము, ఎందుకంటే మా దగ్గర ఇంతకంటే ఎక్కువగా ఇంపార్టెంట్ కేసులు ఉన్నాయి, మాకు టైం లేదు, రిసోర్సెస్ లేవని చెప్పి సిబిఐ కోర్టులో వేసిందండి. సుగాలి ప్రీతి కేసుని మీకు హ్యాండిల్ చేయలేమని. అంటే ఏంటి అర్థం? సిబిఐకి ఒక 15 సంవత్సరాల దళిత పిల్లని చంపేసి అత్యాచారం చేసి ఫ్యాన్కి ఉరేస్తే ఎవరు చేశారో తెలియకపోతే అంతకన్నా ఇంపార్టెంట్ కేసు ఏంది సిబిఐకి? వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కేస్ అదర్ దాన్ దిస్? ఏ గర్ల్ వాజ్ రేప్డ్ అండ్ కిల్డ్ అండ్ hanged to the fan and trying to erase all the evidences, then what important case that CBI have other than this case? I'm asking the CBI కోర్టు కేసు వస్తుంది, మాకు టైం లేదు, ఇంతకన్నా పెద్ద కేసు ఏం పెద్ద కేసులు ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ కేసు మీద సిబిఐ. ఏది డబ్బులు ఇంపార్టెంటా, ఒక అమ్మాయి ఒక స్కామ్ ఇంపార్టెంటా, ఒక అమ్మాయి ప్రాణం ఇంపార్టెంటా? విచ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కేస్ ఫర్ ద సిబిఐ? ఓకే, ఎన్ని చూస్తుంటే సిఐడి కానీ సిబిఐ కానీ ఇప్పుడు వీళ్ళందరికీ ఒకటే బాధ. అది నేను మళ్ళీ అదే మొదటికి వస్తాను. వీళ్ళందరికీ ఒకటే బాధ. చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా, ఇక్కడున్న పార్టీలు మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి మోడీ గారి దగ్గర కూర్చొని సిబిఐ వేయాల్సిందే ఆ పిల్ల కేసు మీద అనేటువంటి ఆ ధైర్యం చేయకపోవడం ప్రధాన కారణం. ఎందుకు అక్కడికి వెళ్ళలేరు పాపం. ఎందుకంటే వీళ్ళందరికీ వాళ్ళదేముందండి, ఇప్పుడు వాళ్ళదేముంది, చంద్రబాబు నాయుడు గారిని ఎలియన్స్లో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేస్తారు వాళ్ళు, ఏమంటారు బీజేపీ వాళ్ళు. ఫోన్ చేయగానే వీళ్ళు ఐస్ అయిపోతున్నారు. వాళ్ళు ఫోన్ చేశారు, ఏమంటారు రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేశాడు, మా జేపీ నడ్డా గారు ఫోన్ చేశారు, హ్యాపీ బర్త్డే చెప్పారు అని వీళ్ళు ఖుషి అవుతున్నారు. వాళ్ళదేముందండి, ఇప్పుడు వాళ్ళకి మీ ఇద్దరు కావాలి, అది వాళ్ళ గేమ్. అది ఇటు చంద్రబాబు నాయుడు కావాలి, జగన్మోహన్ రెడ్డి కావాలి, అవసరమైతే కేఏ పాల్కి కూడా ఫోన్ చేస్తారు. ఎందుకు? వాళ్ళ అవసరం కదా, అది వాళ్ళకి అవసరం కదా. అది
కేపాల్కి కూడా ఫోన్ చేస్తారు, రేపొద్దున్న నా దగ్గర ఒక్క ఎంపీ ఉన్నా సార్ నాకు ఫోన్ చేస్తారు. బికాజ్ దట్ ఈస్ అ పాలిటిక్స్ దే డూ. బట్ విచక్షణ మనకు ఉండాలి కదా, విచక్షణ మనకు ఉండాలి. అందరూ కూడా ఒకే వ్యక్తి దగ్గరికి వెళ్తే వీళ్ళు డబుల్ గేమ్ ఆడుతున్నారు, నిన్ను దగ్గర పెట్టుకొని నాకు ఫోన్ చేస్తున్నారు. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇంకొక అమ్మాయికి ఫోన్ చేస్తే అది వాడు మగవాడి లక్షణం, ఓకే, దాన్ని అది మగవాడి లక్షణం, ఎందుకంటే సర్వైవల్ కోసం చేస్తుంది మగవాడు. మనమే జాగ్రత్తగా ఉండాలి కదా. పెళ్ళైన మగవాడు నాకు ఫోన్ చేస్తున్నాడు అంటే అమ్మాయి జాగ్రత్తగా ఉండాలి కదా, ఇది ఇల్లీగల్ అని. ఓకే, అదేవిధంగా భార్య అడగాలి కదా, నన్ను పక్కలో పెట్టుకుని పక్క వాళ్ళకి ఫోన్ చేస్తావేందని అడగాలి కదా భార్య కూడా. భార్య అడగదు, వీళ్ళు అడగరు. వాళ్ళదేముంది, వాళ్ళు సర్వైవల్ అండ్ ఫిట్టెస్ట్ కోసం భారతీయ జనతా పార్టీ వాళ్ళు అన్ని పార్టీలకు ఫోన్ చేస్తారు. మీరు ధైర్యంగా వెళ్ళి ఇదిగోండి ఇలా కుదరదు, ఇలా రాష్ట్రం కుదరదు, ఇలాగ మనం కేసుల్ని సాల్వ్ చేయలేము, ఇలాగ మేము దళితులకి మేము న్యాయం చేయలేము, ఈ సుగాలి ప్రీతి కేసు వేసులో మీరు సిబిఐ వేస్తారా లేదా అనేటువంటి ధైర్యంగా అడగలిగిన వాళ్ళు ఎవరున్నారండి ఆంధ్రప్రదేశ్లో? భారతీయ జనతా పార్టీకి వెళ్ళి మోడీ గారిని అడగాలి ధైర్యంగా, ఏమండి మీరు సిబిఐ వేయాల్సిందే ఈ కేసు మీద అని. ఎవరు అడుగుతారు? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు వెళ్ళి మోడీ గారి దగ్గర గొడవ పెట్టుకునే వాళ్ళు ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేస్తే ఏమంటే మీరు నాతో పొత్తులో ఉన్నారు, నాతో పొత్తులో ఉండి జగన్ గారితో ఎలా ఫోన్ చేస్తారని అడిగే ఆ ధైర్యం తెలుగుదేశానికి లేదు, జనసేనకి లేదు. నాతో పొత్తులో ఉండి వైసీపీకి ఎలా చేస్తారండి, ఈజ్ మై అపోనెంట్ అని అడిగే ధైర్యం లేదు చంద్రబాబు నాయుడికి, అనే ధైర్యం పవన్ కళ్యాణ్కి లేదు. ఫోన్ చేస్తే వైసీపీ వాళ్ళు ఏమండి నీకు కొద్దిగా సెన్స్ ఉందా, నా అపోనెంట్ని నీ ఎలయన్స్లో పెట్టుకుని నాకు ఫోన్ చేస్తావేంటి, యు ఆర్ మై ఎనిమీ అనే ధైర్యం వీలగలేదు. కాబట్టి సుగాలి ప్రీతి కేసు ఇలా పడిపోయింది. సిబిఐ డైరెక్ట్గా వెళ్ళిపోయి కోర్టులో కేసు వేసింది సిబిఐ. మేము వాదించలేము, ఇంతకన్నా పెద్ద ఇంపార్టెంట్ కేసు, మా దళిత అమ్మాయిని చంపేసి ఊరేస్తే అంతకన్నా పెద్ద కేసు ఏందండి మాకు? సుగాలి ప్రీతి కేసులో ఈ అమ్మాయికి నేను న్యాయం జరిగిద్దని నేనైతే అనుకోవట్లేదు. న్యాయం జరగాలని కోరుకున్నా. రాజకీయాలు మారుతాయి, రాజకీయాలు ఒక రకంగా ఎప్పుడు ఉండవు. నేను ఎవరిని బ్లేమ్ చేయట్లే, ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీబడి, ఎనీ పార్టీ, ఎనీ లీడర్. ది సిచ్యువేషన్ యు ఆర్ ఇన్, యూ మైట్ బి వరీయింగ్ అబౌట్ యువర్ ఓన్ సర్వైవల్. బట్ నేనేమన్నానంటే ఈ రాజకీయాలు త్వరగా మారాలని నేనైతే కోరుకున్నా. రాజకీయాలు మారి ప్రజల పక్షాన నిలబడేవాళ్ళు, ప్రజల పక్షాన కొట్లాడేవాళ్ళు, ఇట్లాంటి దళితుల పక్షాన, ఆడపిల్లల పక్షాన, ట్రైబల్స్ పక్షాన నిలబడే వాళ్ళు రావాలని కోరుకుంటున్నాను. ఓకే, నేను అందుకే రోజు నేను రాహుల్ గాంధీ వీడియోలు ఎందుకు పెడుతున్నానంటే అతను మాట్లాడుతున్నాడు డైరెక్ట్గా ట్రైబల్స్ కోసం, దళితుల కోసం, ఆడపిల్లల కోసం అతను డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. ఒకవేళ అతను అధికారంలోకి వస్తే అతను కూడా మోడీలాగా బిహేవ్ చేస్తున్నాడు మాకైతే తెలీదు. ఇప్పుడైతే చేస్తున్నాడు, హోప్ ఉండిద్ది, ప్రజలకు ఎలా ఉండిద్ది, హోప్ ఉండిద్ది. ఇంద్రబాయ్ ఇట్లాంటి కేసులు ఏంటి, కనీసం సిబిఐ కూడా హ్యాండిల్ చేసుకోకపోవటం ఏంది, ఒక ట్రైబల్ అమ్మాయిని రేప్ చేస్తే అనేటువంటి ఆ బాధ మాలో ఉంటుంది కదా. ఓకే, ఎందుకంటే మా దళిత పిల్ల కదా అమ్మాయి. ఓకే, మేము అప్పుడే ఏమనుకుంటాము, దెబ్బ తగిలినప్పుడు ఐస్ గడ్డ కోసం పరిగెడతారు, బాధపడ్డప్పుడు జ్వరం వస్తే పారాసిటమాల్ దగ్గరికి పరిగెడతారు. అలాగే ఈ బాధలు తట్టుకోలేక కొద్దిగా స్మూతింగ్ వర్డ్స్ వాడుతున్నాడు రాహుల్ గాంధీ, అందుకని ఆయన వైపు పరిగెడుతున్నాం. అతని ప్రసంగాల్లో కొద్దిగా ఇవన్నీ కూడా ఈ దళితులకి, ఆదివాసీలకి, పిల్లలకి ఉద్యోగాలు, మరణం, ఇవన్నిటి గురించి మాట్లాడుతున్నాడు. అతను ఏమన్నా చేస్తాడేమో అతని వైపు పరిగెడుతున్నాం మేము. ఇవన్నీ చూసిన తర్వాతనే ఐ హోప్ సుగాలి ప్రీతి, నాకైతే నమ్మకం లేదు అమ్మాయికి న్యాయం జరిగిద్దని. ఓకే, అదే 2 విషయాలు, ఆ అమ్మాయి మీద అత్యాచారం చేశారన్నట్టు ఆరోపణ కనుక దళితుడి మీద ఉంటే ఈ పాటికి తీసుకెళ్ళి లోపల వేసేవాళ్ళు. అక్కడ దళితుడు కాదు, ఆరోపణ ఎదుర్కొంటుంది, రెడ్డి కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఆరోపణ ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఇక్కడ వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్ ద కేస్. ఎందుకంటే ఒక దళిత అమ్మాయి కోసం 3 రెడ్డి పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేయటం అంటే ఇట్ ఈస్ ఏ డిఫికల్ట్ కేస్ ఫర్ పాలిటిక్స్. ఓకే, సరే లేదు, అవతల విక్టిమ్ రెడ్డి అమ్మాయి అయితే 3 నిమిషాలు అర్ధరాత్రి తీసుకెళ్ళి ప్రియాంక రెడ్డి కేసులో ఎలాగ ఎన్కౌంటర్ చేశారో అలా తీసుకెళ్ళి ఎన్కౌంటర్ చేసి ఉండేవాళ్ళు. ఇక్కడ కేసు దళిత అమ్మాయి అయింది, ఆరోపణలు ఎదుర్కొంటుంది రెడ్డి కమ్యూనిటీ అయిన వాళ్ళు. న్యాయం జరిగిద్దని నేనైతే అనుకోవట్లేదు. న్యాయం జరిగిద్దో లేదో తెలీదు. కనీసం దీన్ని మీరు రాజకీయం చేయకండి, వదిలేయండి. ఇంకా ఆ అమ్మని పిలిచి, అమ్మ అయిపోయింది కేసు అయిపోయింది, ఇదంతా నువ్వు తల్లి గొడవ చేసిద్ది, ఆమెను పెట్టుకుని మళ్ళీ మనం రాజకీయం చేయటం
నీ తప్పు నా తప్పు నీ తప్పు అంటే మూడు ప్రభుత్వాలు న్యాయం చేశాయా, కేసుని సాల్వ్ చేశాయా అనేది ఇక్కడ ఇష్యూ. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.